హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చంద. ఈ రోజు మనం కుంభరాశి వారి వార ఫలాలు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ ఉపయోగించి తెలుసుకుందాం. మీకు గనక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా నా యొక్క వీడియోస్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం కుంభరాశి వాళ్ళ యొక్క వార ఫలాలు చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందో. చారియట్, ఓకే, 10 of swords, ఎంపరర్, 9 of swords. స్వర్డ్స్ ఎనర్జీ ఎక్కువగా కనబడుతుంది. వీళ్ళు బాగా డిప్రెషన్ లో ఉన్నారు అనిపిస్తుంది. కుంభరాశి వాళ్ళు ఏంటంటే లవ్ రిలేషన్షిప్ అనే కాదు, వాళ్ళకి ఎవరో బాగా నమ్మక ద్రోహం అనేది చేశారు. మేబీ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో కూడా కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ పార్ట్నర్ కూడా అవ్వచ్చు. వాళ్ళు వీళ్ళని బాగా మోసం చేశారు. ఫైనాన్షియల్ విషయంలోనే కాకుండా ఎమోషనల్ గా కూడా వీళ్ళు బాగా డ్రై అయ్యారు. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే చాలా స్టేబుల్ అని చాలా మంచి వ్యక్తులు. అసలు చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంది. వీళ్ళు ఏదైనా ఆచితూచి నిర్ణయాలు అనేది తీసుకుంటారు. కాకపోతే వీళ్ళు అవతల వాళ్ళని పూర్తిగా ఎక్కువగా నమ్మడం వల్ల 100% వాళ్ళు మన మనుషులే అనేసి చేయడం వల్ల అవతల వాళ్ళు మనల్ని సులువుగా మోసం చేయగలిగారు. ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వచ్చాయి, మంచి చెడు నేను తెలుసుకోలేకపోయినా వీటికి మనం దూరంగా వెళ్ళిపోతే బాగున్నాం అన్న ఆలోచనలో కూడా కుంభరాశి వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అని ఏంజల్స్ మనకు రిలేషన్షిప్ కోసం, ఫైనాన్షియల్ కోసం ఏం చెప్తున్నాయి. అసలు మనం ఫైనాన్స్ గా ఎక్కువగా నష్టపోయామా, లేకపోతే రిలేషన్షిప్ గా మన హార్ట్ అనేది బ్రేక్ అయిందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ఈ వారం ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ అనేది కుంభరాశి వాళ్ళకి ఎలా ఉన్నాయి. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్స్ విషయంలోనే అంతగా మనం ఏమీ నష్టపోయింది అనేది లేదు. అంటే కొంచెం అనేది మనకు నష్టం అనేది మనకు జరిగింది, కానీ మరీ అంత జీరో పొజిషన్ లోకి వచ్చి లేదు. కొంతవరకు అయితే మనకు కావాల్సిన సేవింగ్స్ మన దీంట్లో మనం జాగ్రత్తగా ఉండడం వల్ల కొంతవరకు అనేది సేవింగ్స్ ఉన్నాయి. మిగతా మనం నెక్స్ట్ ఏ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం అనే దీని మీద కూడా మనకి ఆధారపడి ఉంది. మనం తీసుకునే యాక్షన్స్ వల్ల కూడా మనం మిగతా అనేది రికవరీ అవ్వడానికి అనేది అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ గా కూడా అంతగా ఎవరిని మనం ట్రస్ట్ అనేది చేయకూడదు అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అనేది ఎలా ఉందో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, కుంభరాశి వారి యొక్క రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉన్నాయి. 8 of wands. రిలేషన్షిప్ విషయంలోనే మెయిన్ ప్రాపర్ గా కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల కూడా మిస్కమ్యూనికేషన్ అవడం వల్ల కూడా ఇలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వచ్చి మనం చాలా స్ట్రెస్ అండ్ కన్ఫ్యూజన్ స్టేట్ లోకి అనేది మారిపోయింది. కాబట్టి మీరు పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది చేయండి. ముందు అవతల వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయితేనే కదా మనకి ఏ విషయం అది అసలు సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ఈ వారం కెరియర్ అండ్ హెల్త్ ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వారి కెరియర్, 2 of wands. కుంభరాశి వాళ్ళు ఇక్కడే కాకుండా వేరే ఊర్లోని విదేశాల్లో కూడా కొత్తగా బిజినెస్ లో ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే కెరియర్ పరంగా కూడా మనం విదేశాలకు వెళ్ళాలి అనేసి ట్రయల్స్ లో అయితే ఉన్నారు. మీరు విదేశీ ప్రయాణాల కోసం ట్రయల్ చేయండి. గ్యారంటీగా మీ వీసా అనేది కూడా మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో దానికి మీకు ఇష్యూ కూడా అవుతుంది. నెక్స్ట్ హెల్త్ విషయం ఎలా ఉందో మనం చూద్దాం. 2 sword. హెల్త్ విషయంలోని మనకి మెంటల్ గా, మైండ్ అంటే ఫిజికల్ గా మనకి పెద్దగా ఇష్యూస్ లేవు, కానీ మెంటల్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఏది కూడా మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాము. మనం ఏ విషయంలో కూడా కరెక్ట్ ఆలోచన అనేది మనము చేయలేకపోతున్నాము. కాబట్టి మెంటల్ స్టెబిలిటీ మీద మీరు కొంచెం ఫోకస్ అనేది చేస్తే బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి మన నక్షత్రం పరంగా కూడా చూద్దాం. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉందో. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. కొత్తగా న్యూ ఆపర్చునిటీస్ అనేవి మనకి రాబోతున్నాయి.
మనం కొత్త ఆలోచనలని కొత్తది ఇంకా ఎవరితోనే పార్ట్నర్షిప్లు అవి చేయకుండా మనం ఓన్గా మనమే బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి కొత్త ఆలోచనలతోనే వీళ్ళు ముందుకు వెళ్తారు. మీ ఓన్గా మీరు ఏ పార్ట్నర్షిప్ లేకుండా మీ అంతటా మీరే చేసుకోండి. తప్పకుండా మీరు కెరియర్లో బాగా సక్సెస్ అనేది అవుతారు. శతభిష వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. 6 ఆఫ్ కప్స్. శతభిష వాళ్ళు వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కానీ చైల్డ్హుడ్ క్రష్ని కానీ కలుసుకోబోతున్నారు. వాళ్ళతోనే గడుపుతారు. చాలా హ్యాపీ మూమెంట్స్ అనేది స్పెండ్ చేసుకుంటారు. వాళ్ళ పాత మెమరీస్ అనేది రీకాల్ కూడా చేసుకుంటారు. పూర్వపాత్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం. 7 ఆఫ్ వాండ్స్. పూర్వభాద్ర వాళ్ళకి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి కనపడుతున్నాయి. వాళ్ళు అసలు ఒక స్ట్రాంగ్ పర్సనే, కానీ వాళ్ళు ఏంటనేది వేరే వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడం కోసం కూడా కొంతమందితో ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. కొన్ని గొడవల వల్ల కూడా వాళ్ళు వేరే వాళ్ళతో గొడవలు పడాల్సి అవసరం కూడా మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక్కోసారి ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇష్యూస్ గొడవలు కూడా పడాల్సిన అవసరం అనేది వస్తుంది. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ like, share, subscribe to my channel. Be positive, stay healthy. Bye.